ఓకే. సత్తులో సత్తు ఇది సత్తు పౌడర్లో వెల్లుల్లిపాయి పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి వెయ్యాలి. ఓకే. వస్తున్నాను బాగా అంటే కొంచెం ఎక్కువ వెయ్యాలి వెల్లుల్లిపాయ. అచ్చా, అంటే ఒక రెండు వెల్లుల్లిపాయలు పూర్తిగా వేసేయాలి. ఓకే. నరగకపోతే గ్రహించి తర్వాత వస్తున్నాను. ఓకే. సో ఈ లోపల ఈ రొట్టె చూద్దాం ఎలాగలాగా వచ్చిందో. అట్లా కాడ చూసాం. దీని సైడ్ బై సైడ్ మేము దెబ్బ రొట్టె కూడా వేసుకుంటున్నాం. వస్తున్నాను. ఓకే. ఆయిల్ వేయాలి దెబ్బ రొట్టెలో బాగా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆవకాయ నూనె. ఆవకాయ. ఏ ఆవకాయ వేయచ్చు? నూనె. నిమ్మకాయది వేయచ్చు, కారం ఆవకాయ వేయచ్చు. వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ ఊరగాయ పేస్ట్. ఆవకాయ కూడా వేసావు, ఇప్పుడు నిమ్మకాయ కూడా వేస్తావు. ఆవకాయ నిమ్మకాయ నూనె వేసుకోవచ్చు. అచ్చా. నిమ్మకాయ నూనె. ఓకే. వెరీ నైస్. ఒక స్పూన్ చాలు. ఓకే. కొంచెం సాల్ట్. 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 ఓకే. అచ్చా. ఓకే. వేయచ్చా అయితే? ఇది తీయనా క్యాప్? ఇది కాదు, ఇది అంతా మొత్తం ఆవకాయ నూనె. ఓకే. సో ఇలాగా పొడి పొడిగా కలుపుకోవాలి కదా? అప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. చాలా పోతే వేసుకోవాలి. ఓకే. ఏం కాదు స్పూన్. అయితే ఇంత కన్సిస్టెంట్గా వేసుకోవాలి మనం. కానీ పొడి పొడిగానే కలుపుకోవాలి. పొడి పొడిగానే, అస్సలు వాటరే రాకూడదు. ఇది ఎక్కడ సత్తు రోటీ అనేది ఎక్కడ వంటకం? ఇది బీహారా. ఓకే. ఈ పౌడర్ అమ్ముతారా వేరే చోట్ల? ఎక్కడన్నా చేసుకుంటే సత్తు పౌడర్ అంటే ఇస్తారా? పౌడర్ అంటే అచ్చా. దీనికి నిమ్మకాయ, ఒకవేళ నిమ్మకాయ ఆవకాయ ఏమీ లేదు అంటే ఆమ్చూరు పౌడర్ వేసుకోవచ్చు. అచ్చా. ఆమ్చూరు పౌడర్ లేకపోతే నిమ్మకాయ రసం కొంచెం వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే నిమ్మకాయ పెట్టుకోవచ్చు. కానీ వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ నీళ్ళు లేకుండా, వాటర్ లేకుండా పేస్ట్ చేసుకొని పౌడర్లో వేసుకోవాలి. ఇలా రావాలి అంతే. అండ్ గ్రైండ్ లేకపోతే ఇలా కోరేసుకోవాలి. ముక్కలు ముక్కల్లా ఉంటే బాగుండదు కదా. ఓకే. వాసన వస్తుంది. చాలా బాగుంది స్మెల్. ఇంకా నిమ్మకాయ వేస్తున్నావా నువ్వు? ఇంకా అయిపోయింది. ఇది స్టఫింగ్ చేసుకోవడమే. రేపు అది పెడదాం. రేపు రోటీ చేసేటప్పుడు ఈ స్టఫ్ ఎలా చేయాలో అది చూపిస్తా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రెడీ చేసేసాం. ఓకే. సో టేస్ట్గానే ఉంటుంది అయితే. ఇది చాలా బాగుంటుంది. ఇది రైతా పెరుగు చక్కగా పెరుగులో నంచుకొని తింటే బాగుంటుంది. నెయ్యితోటో బటర్తోటో కాల్చుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో? మనం పౌడర్ పెట్టుకుంటే 4 రోజుల వరకు ఉంటుంది. తడి తగలకూడదు. అవును. వెరీ నైస్.
అంతేనా? ఓకే, థ్యాంక్స్ అమ్మ మాకు నేర్పించినందుకు ఇవాళ. ఓకే. సో ఇప్పుడు మనం దెబ్బ రొట్టి వైపు వెళ్దాం, చూద్దాం ఇది ఎలాగవుతుందో. ఇది ఇంకా కాలుతుంది. లేకపోతేను ఈ పికిల్స్ అమ్ముతారు కదా, మిక్స్ 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 పికిల్స్, అవును. అది నూనె తెచ్చుకుని అది కలుపుకున్నా ఆ పికిల్స్ కూడా బాగుంటుంది. అచ్చా, ప్రియా పిక్కల్స్ అయినా మార్కెట్లో ఏవి దొరుకుతాయి? ఏం దొరికినా పికిల్స్ నూనె మాత్రం. ఓకే, చలో బాయ్.